అతను అంతకుముందు సిరియాలో సిఐ ఏజెంట్ గా పనిచేశాడు, అంతకుముందు ఇరాక్ లో పనిచేశాడు, అంతకుముందు అమెరికన్ ఆర్మీలో పనిచేశాడు. అతను దొరికిన తర్వాత ఇప్పుడు అతను ఢిల్లీ కోర్టులో తిహార్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ట్రయల్ తీసుకుపోతున్నారు. అతను 2 నెలల క్రితం జరిగింది. అతను దొరికిన తర్వాతనే అమెరికన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టరు ఎవరైనా సరే దేశానికి విజిట్ చేసేటప్పుడు ఢిల్లీకి వస్తారు. కానీ ఢిల్లీకి రాలా, కోల్కతాకి వెళ్ళారు. మదర్ తెరీసా దీనికి వెళ్ళారు. ఎవ్వడు ఇంతవరకు అమెరికన్ గవర్నమెంట్ లో నుంచి ఎవ్వరు ఇంతవరకు మొట్టమొదటిగా ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలిసి ఇంత ప్రోగ్రామ్ చేస్తారు. కానీ ఆ ప్రోగ్రామ్ అట్లా జరిగింది. ఇదంతా 1 month ముందే జరిగింది. ఏంటంటే డీప్ స్టేట్ అనేది బంగ్లాదేశ్ లో జరిగినటువంటి షేక్ హసీనా పడిపోయినా, లేకపోతే పాకిస్తాన్ లో వాడి మాటినందుకు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి రేపో మనాడు చంపేస్తారు వాడిని, వాడి చచ్చినా, శ్రీలంకలో దశనాయకే ప్రభుత్వం కూలిపోయినా, లేకపోతే మొన్న జరిగినటువంటి ఎక్కడ లద్దాఖ్ లో జరిగినటువంటి హింసలోనైనా సరే సిఏఏ డీప్ స్టేట్ పని ఏంటంటే ఈ దేశంలో అస్థిరత సృష్టించాలా. దట్ ఈస్ దేర్ ఎయిమ్. వాళ్ళ ఎయిమ్ లో భాగంగా నార్త్ ఇండియాలో అది అబాలిష్ చేసింది బీజేపీ గవర్నమెంట్. ఎలాగైనా సరే ఏదో ఒక స్టేట్ లో మత కల్లోలాలు లేకపోతే ఇంకోటి సృష్టించి అలజడినంత దేశం మొత్తం ప్రాకెట్టట్టు చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్రలో భాగంగానే వీళ్ళందరూ ఆటబొమ్మలు. వీళ్ళంతా కూడా పాలకోటగారు అంటున్నారు ఏదో వాళ్ళని ఏదో చాలా తక్కువ చేస్తున్నారు. నో, ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. సిఐఏ అనేది ఇప్పుడు సౌత్ ఇండియా హబ్ వచ్చి చెన్నై. మొన్నటి వరకు డిఎంకే గవర్నమెంట్ లో 2-3 ఉంటే, విజయ్ గవర్నమెంట్ లో ఇప్పుడు 10 మంది ఉన్నారు సిఐ ఏజెంట్ లో చెన్నైలో. సౌత్ ఇండియా ఆపరేషన్స్ మొత్తం చేసేది ఫ్రమ్ చెన్నై నుంచే. వాళ్ళ పని ఏంటంటే ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని సమాజంలో అశాంతిని సృష్టించడం. వ్యక్తిగతంగా వీళ్ళు పుట్టినప్పుడు అలాంటి వాళ్ళు ఏం కాదు, ఈ మధ్య తయారైనారు. ఎందుకంటే ఒక పర్వర్టెడ్ డీప్ స్టేట్ లో భాగంగానే జరుగుతోంది ఇది. ఆంధ్రప్రదేశ్ లో కుట్రలు, కుతంత్రాలు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక స్టేట్ లో ఒక అలజడి సృష్టిస్తే దాన్ని చూపించి దేశంలో అలజడి సృష్టించి అమెరికా లేదు సిఐఏ కోరుకున్న రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి చేసేటువంటి ప్రయత్నమే. గత 2024 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తరఫున దాదాపు 84,000 కోట్ల రూపాయలు డీప్ స్టేట్ ఖర్చు పెట్టింది ఈ దేశంలో. 84,000 కోట్లు. ఇదే ప్రకాష్ రాజు వీళ్ళంతా పావులు. వీళ్ళంతా రీసెంట్ గా వారం క్రితం జమ్మూ కాశ్మీర్ లో కొంతమంది దేశంలో ఉన్న మేధావులు కొంతమంది పాకిస్తాన్ నీళ్ళు ఇవ్వాల్సిందని చెప్పేసి సంతకాలు పెడతాంటారు. బయలుదేరారు. మణిశంకర్ అయ్యర్ కూడా సంతకం పెట్టేటంటే మేధావులంతా పెట్టారు. అరుంధతి రాయ్ అంట, మణిశంకర్ అయ్యర్ అంట, వాడంట, వీడంట. వీళ్ళంతా ఎవరు? ఒక పక్కేమో పిఓకేలో మాకు పాకిస్తాన్ వద్దు అని పాకిస్తాన్ మీదే తిరుగుబాటు చేస్తుంటే ప్రజలు, వీళ్ళు పాకిస్తాన్ తో చర్చ జరపాలని బయలుదేరారు. ఇంకోటి ఈ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఇప్పుడు చూడండి, నార్త్ లో మొత్తం అంతా ఇదంతా ఆటలు చెల్లటం లేదు. ఇప్పుడు జరగాల్సి ఉండేది ఏంటంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఈ స్టేట్లలో ఏదో రకమైన దక్షిణ భారతదేశంలో అది బ్లాక్. ఇప్పుడు తమిళనాడులో ఒకటి ఉంటుందండి, ఏంటంటే బ్లాక్ స్కిన్ మూవ్మెంట్ అంట. బ్లాక్ స్కిన్ మూవ్మెంట్ సర్లే వస్తా ఉంటాయిలే అనకూడదు, కానీ అవన్నీ మనం ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసేటువంటి కార్యక్రమంలో వీళ్ళంతా వెధవులంతా కూడా చైనా నుంచి, అమెరికా నుంచి, లేకపోతే వేరే దేశాల నుంచి డబ్బుతో పక్కుట్టుపడి దేశంలో, రాష్ట్రంలో అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసేటువంటి డీప్ స్టేట్ పని ఇదంతా కూడా. రైట్. శ్రీరామ్ గారు ఇక్కడ వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ లేకపోతే శ్రవణ్ గారు ఇలాంటి వాళ్ళు కానీ మాట్లాడుతున్నది ఏంటంటే, ఇతన్ని అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మచిలీపట్నంలోనూ ఇంకెక్కడ 2 చోట్ల జనసేన కార్యకర్తలు వచ్చారు, గోడ దూకి అతను ఏదో చంపాలని ప్రయత్నం చేశారు, అతను ఏదో ఇది చేయాలని చూశారు, పోలీస్ స్టేషన్ మీద దాడి ఏంటి అని మాట్లాడుతున్నారు. అసలు అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే పిఠాపురంలో కానీ లేకపోతే ఇంకో చోట కానీ 3-4 చోట్ల వైసీపీ వాళ్ళు కదా స్టేషన్ల మీద దాడి చేసింది. అది వదిలేశారు. అది వదిలేసి ఇది చెప్తున్నారు. అది ఎవరు మాట్లాడాలా? అది అసలు తెర మీదకి రానివ్వ